నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వేసవి వచ్చిందంటే చిన్నపిల్లలతో ఊళ్లకు ప్రయాణాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. మరొక వైపు పరీక్షలు పూర్తయిన ఆనందంలో ఆటపాటల్లో పిల్లలు మునిగి తేలుతుంటారు. దీనివలన పిల్లల్లో శక్తి తగ్గుతూ ఉంటుంది, దేహంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అది నీరు కావచ్చు, పళ్ళ రసాలు కావచ్చు. దీనివలన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు వేసవిలో ఎలాంటి ఆహారం అవసరం, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అనే విషయాల గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలకు సంబంధించిన ఇలాంటి అంశాల మీద వైద్యుల సలహాలను కూడా చూద్దాం. చిన్నపిల్లలకు ఇష్టమైన ఆహారానికి, నిజమైన పౌష్టికాహారానికి తేడా ఉంటుంది. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందుకు కొంత కారణమని చెప్పాలి. అందుకే పౌష్టికాహారాన్ని నచ్చేలా తయారు చేసి ఇవ్వటం, వేసవికి తగినట్టుగా వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఆహారం ఇవ్వటం చాలా ముఖ్యం. అందుకే ఏ పోషకాలు అందటానికి వేసవిలో ఎలాంటి ఘనాహారం ఇవ్వాలి, ఎలాంటి ద్రవాహారం ఇవ్వాలి అనే విషయాలను సమగ్రంగా చర్చిస్తూ ఈ విషయంలో నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వేసవి కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అది నీరు కావచ్చు, పండ్ల రసాలు కావచ్చు. దీనివలన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది. పాల లస్సి, మజ్జిగ, బాదం పాలు, మ్యాంగో మిల్క్ షేక్ లాంటి పాలు, పళ్ల రసాలు కలిసినవి పిల్లల శరీరానికి అవసరమైన శక్తిని, ప్రోటీన్లను, కాల్షియంను, ఫ్లూయిడ్స్ను అందిస్తాయి. ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి వంటివి ఎండలో నుంచి రాగానే పిల్లలకు పెట్టడం మంచిది. వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారు చేసుకోవచ్చు. తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడుతాయి. కూరగాయలను పన్నీర్తో కలిపి ఇవ్వచ్చు, లేదా రోజుకో యాపిల్ చొప్పున పిల్లలకు నేరుగానే ఇవ్వచ్చు. వేసవి కాలంలో ఎండల వలన డిహైడ్రేషన్ అవ్వడం మూలాన ఎక్కువ నీళ్లు కరెక్ట్గా మీల్ టైంకి వచ్చేటప్పటికి, అంటే భోజనం చేసేటప్పటికి ఆ ముందు ఎక్కువగా నీళ్లు తాగడం వలన కూడా ఆహారం తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని స్పెసిఫిక్గా అడ్రస్ చేస్తే కనుక సమ్మర్లో జనరలీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది వీలుంటుంది. పిల్లలకి ఆకలి తగ్గకుండా ఎప్పుడు తినేలాగానే టైంకి తినేలాగా చేయాలంటే సమ్మర్ హాలిడేస్లో స్కెడ్యూల్ మారిపోయింది కాబట్టి, అంటే స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి, లేకపోతే ఇంకా ఏదో ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ మీల్ టైమింగ్స్ చేంజ్ చేయడం అనేది చేయకూడదు. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారో, ఏ టైంలో నిద్రలేస్తారో, లంచ్ చేస్తారో, డిన్నర్ చేస్తారో, ఇవన్నీ కూడా సమ్మర్లో కూడా అదే టైం టేబుల్ని కనుక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా కంటిన్యూ చేసినట్టయితే వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా రెగ్యులర్గా ఎలా అయితే హెల్దీగా ఉంటాయో సమ్మర్లో కూడా అట్లాగే హెల్దీగా ఉండొచ్చు. దీంతో పాటుగా రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడం అనేది మంచిది. కానీ సమ్మర్లో ఆ రూమ్ టెంపరేచర్ వాటర్ అనేది, అంటే రెగ్యులర్గా బయట పెట్టిన నీళ్ళు అనేవి బాగా వేడిగా ఉన్నట్టయితే కనుక కొంత చల్లని నీళ్ళు కూడా కలిపితే వాళ్ళకు కూడా తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇష్టంగా కొంచెం ఎక్కువ నీళ్లు తాగుతారు, డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉండదు. సో మనకి మీల్ టైం కంటే భోజనం సమయానికి, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రికి కానీ భోజనం సమయానికి వచ్చేటప్పటికి ఎక్కువ నీళ్లు తాగి తక్కువ అన్నం తినడం అనేది ఉండదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఈ సమయంలో పిల్లలు ఆటల్లో ఉండిపోతారు. ఆటల్లో లీనమై ఆహారం తీసుకోవడం కూడా మర్చిపోతుంటారని తల్లిదండ్రులు భయపడుతుంటారు. అయితే వేసవిలో ద్రవ రూపంలో ఉన్న పోషకాహారం తీసుకుంటే చాలా మంచిదని అందరి ఏకాభిప్రాయం. పిల్లలు మండుటెండల్లో ఆటపాటలతో గడిపేస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాంతులు, విరేచనాలు తదితర సమస్యలు కూడా రావచ్చు. ఆ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలి. 5 ఏళ్లలోపు పిల్లల్లో పోషకలోపం జరిగితే వాళ్ళ శరీరం పెరుగుదల కుంటుపడటమే కాకుండా మానసిక వికాసం, తెలివితేటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వయసును బట్టి రోజుకు సుమారు 20 గ్రాముల మాంసకృతులు, 800 నుంచి 1500 క్యాలరీల శక్తితో పాటు
కాల్షియం, ఐరన్, ఏ విటమిన్ వంటి ఇతర పోషక పదార్థాలు చాలా అవసరమవుతాయి. వీటన్నిటినీ ఆహారం ద్వారా అందజేసినప్పుడే శరీర నిర్మాణానికి తోడ్పడి పిల్లలు సరిగ్గా పెరుగుతూ ఆరోగ్యంగా ఉంటారు. వేసవి కాలంలో ఆటల్లో పడి తినడం తగ్గిస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తింటే అప్పుడు ఆ టైంలో, అంటే టైమింగ్స్ మనం స్కూల్లో ఎప్పుడు ఉంటుందో అలాంటి టైమింగ్స్లోనే ఇచ్చేటప్పుడు కూడా ఫుడ్ ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సమ్మర్లో పోషకాహార లోపం రాకుండా ఉండడానికి మనం మల్టిపుల్ రకరకాల ఫుడ్స్ అనేవి వాళ్ళకి లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇవ్వచ్చు. సో ముఖ్యంగా ప్రోటీన్ షార్టేజ్ అనేది రాకుండా ఉండటానికి రోజుకి ఒకసారి 2 సార్లు మిల్క్ అనేది ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఎగ్స్ కూడా రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ వారంలో కనీసం 3 సార్లు మినిమం ఎగ్స్ ఇవ్వడం అనేది అలవాటు చేయొచ్చు. వాటితో పాటు లంచ్ టైంలో ఒకటి కాకుండా 2 కూరలు, కనీసం 2 కూరలు ఉండేలాగా చూసుకుంటే కూడా వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. అలాగే కూరలో నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ మూలాన కూడా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు ఏమీ లేకుండా ఉంటాయి. కనీసం సమ్మర్లో స్నాక్ ఫుడ్స్ గా తేలిగ్గా అయిపోతాయి కనుక బిస్కెట్స్ కానీ అట్లాగా బయట నుంచి కొన్నటువంటి స్నాక్స్ కాకుండా సీజనల్ గా దొరికేటువంటి ఫ్రూట్స్ తో సలాడ్స్ చేసి కానీ, లేకపోతే సీజనల్ గా ఉండేటువంటి మన వెజిటబుల్ సలాడ్స్ కానీ, లేకపోతే సూప్స్ లాంటివి కానీ ఇట్లాంటివి ఏమైనా చేసి ఇచ్చినట్టయితే కనుక ఈ అడిషనల్ హాలిడేస్ టైంలో వేసవి కాలంలో డీహైడ్రేషన్ రాకపోవటం, పోషకాహార లోపం లేకపోవటం అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఆటల హడావిడిలో పిల్లలు ఆహారం మీద దృష్టి పెట్టరు. అయినప్పటికీ కొద్దిపాటి పరిమాణంలో అయినా వేరువేరు రూపాల్లో ఆహార పదార్థాలు అందించాలి. ఎండవాళ్ల దాహం ఎక్కువై నీరు తాగి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. అందుకే ఎక్కువగా పోషకాలున్న ద్రవరూప ఆహారాలకు ప్రాముఖ్యతనివ్వాలి. వేసవి తాపానికి పుచ్చకాయ, నిమ్మ, నారింజ వంటి రకరకాల పళ్ల రసాలు తీసుకుంటాం. ఇలా తీసుకునేటప్పుడు 2 గంటలు ముందుగా సబ్జా గింజలను నీటిలో నానబెట్టి పండ్ల రసాలలో వేసి తాగడం వల్ల ఎండవేడిని దూరం చేస్తుంది. పిల్లలకు పండ్ల రసాలు, ఫ్రూట్ కస్టర్డ్స్ లాంటివి తినిపించేటప్పుడు పంచదారకు బదులు పటిక బెల్లం వేయటం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. చెరుకు రసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల పిల్లలకు డిహైడ్రేషన్ రాకుండా చేసి తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవిలో ఎండలు పెరగడంతో మనకి చెమటలు ఎక్కువ పట్టి డీహైడ్రేషన్ అవ్వడంతో పాటు ఆటలు ఎక్కువ ఆడుతూ ఉండటం మూలాన, నీళ్లు తాగడం మర్చిపోవడం మూలాన, లేకపోతే మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు తాగడానికి ఇష్టపడకపోవడం మూలాన వాళ్ళకి బాడీలో వాటర్ కంటెంట్ తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది రాకుండా అవాయిడ్ చేయాలంటే కేవలం ఆహారంలోనో లేకపోతే మంచినీళ్ళ రూపంలోనో కాకుండా ఇంకా రకరకాల ఫార్మ్స్లో వాళ్ళకి వాటర్ అందేలాగా చేయొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జనరలీ చల్లగా ఉన్నవి తినడానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. సో ఫ్రూట్స్ వీలున్నంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇచ్చినట్టయితే కొంత చల్లగా ఉంటుంది కాబట్టి మామూలుగా కంటే ఎక్కువ తీసుకునేందుకు ఇష్టపడే అవకాశం ఉంది. వాటితో పాటు ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటారు సమ్మర్ రాగానే. వీలున్నంత వరకు బయట నుంచి తెచ్చినటువంటి బాక్స్లో కానీ క్యాన్స్లో కానీ వచ్చిన జ్యూస్ని అవాయిడ్ చేసి, ఒకవేళ జ్యూస్ చేసుకోదలుచుకుంటే ఇంట్లోనే జ్యూస్ కంటే కూడా స్మూతీ లాగా చేసుకోవడం. రెండిటి డిఫరెన్స్ ఏంటంటే జ్యూస్ చేసినప్పుడు మనం పల్ప్ అంతా ఫిల్టర్ చేసేస్తాం. అదే స్మూతీ అయితే కనుక ఫ్రూట్తో పాటు గ్రైండ్ చేసి వేసేస్తాం కాబట్టి పల్ప్ ఫిల్టరేషన్ అనేది, వేస్టేజ్ అనేది ఏమి ఉండదు. పిల్లలకు కూడా అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. సో వీలున్నంత వరకు ఈ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్తో మనం స్మూతీస్ లాగా చేసి ఇవ్వటం కానీ, లేదా మిల్క్తో కానీ కర్డ్తో కానీ మిల్క్ షేక్స్ లాగా చేసి ఇవ్వటము, ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో కొంతవరకు న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళేలాగా చేయొచ్చు. వీటితో పాటు ఇంకా కొంచెం సమ్మర్ అనగానే ఐస్ క్రీమ్స్ ఒకటి గుర్తొస్తాయి. సో ఐస్ క్రీమ్స్ కూడా లిమిటెడ్ ఇవ్వాలి. రీజన్ ఏంటంటే ఐస్ క్రీమ్స్లో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ కానీ, షుగర్ కంటెంట్ కానీ, క్యాలరీస్ కానీ ఎక్కువ ఉండటం మూలాన పిల్లలకి చిన్న వయసులోనే ఓవర్ వెయిట్, ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే అందులో షుగర్తో పళ్ళు పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఐస్ క్రీమ్కి బదులుగా ఇందాక మనం అనుకున్నటువంటి ఫ్రూట్ స్మూతీస్ కానీ, లేకపోతే కర్డ్తో చేసినటువంటి యోగర్ట్ స్మూతీస్ కానీ, వీటన్నిటినీ కూడా మనకి మంచిగా కుల్ఫీ మోల్డ్స్, ఐస్ క్రీమ్ మోల్డ్స్ దొరుకుతాయి మనకి షాప్స్లో. సో ఆ మోల్డ్స్లో కనుక ఈ ఫ్రూట్ స్మూతీస్ని, అట్లాగే కర్డ్తో కానీ మిల్క్తో కానీ చేసినటువంటి షేక్స్ని కూడా ఆ మోల్డ్స్లో ఫిల్ చేసి ఐస్ ఫ్రూట్ లాగా లేదంటే ఐస్ క్రీమ్ లాగా ఇచ్చినట్టయితే వాళ్ళు ఐస్ క్రీమ్ బదులుగా దీన్ని ఎక్కువ ఎంజాయ్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. అయితే ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో షుగర్ యాడ్ చేయకుండా ఇస్తేనే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. షుగర్స్ యాడ్ చేసినట్టయితే మళ్ళీ అడిషనల్ క్యాలరీస్, షుగర్తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం లిక్విడ్ ఫామ్స్లో ఇవ్వగలిగినవి లిక్విడ్ ఫామ్స్లో ఇచ్చి, అలా కాదు సాలిడ్గా ఇంకా ఎంజాయ్ చేస్తారనుకునేవి ఫ్రీజ్ చేసి ఇవ్వటం మూలాన సమ్మర్లో పిల్లలకి డీహైడ్రేషన్ అనే ప్రాబ్లం లేకుండా, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవచ్చు. వేసవిలో శీతల పానీయాల జోలికి పోవద్దు.
నిజానికి ఇవి తాగిన కొద్ది సమయం పాటు దప్పిక తీరినట్టు ఉంటుంది కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ దాహం వేస్తుంది. వేసవిలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు గల శాకాహారాన్ని తీసుకోవటం మంచిది. అతిగా మసాలాలు వాడద్దు. పిల్లలు ఉదయం నిద్ర లేచినప్పుడు అలసటగా కనపడ్డారంటే స్లిప్ ఆప్నియా బాధితులని అనుమానించాల్సిందే. ఎప్పుడైతే సరిగా నిద్ర పట్టదో అప్పుడు వాళ్లకు తెల్లవారాక చాలా అలసటగా ఉంటుంది. దాదాపుగా ప్రతిరోజు అలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు డాక్టర్ను సంప్రదించటం మంచిది. చిన్నపిల్లల్లో సాధారణంగా స్లీప్ ఆప్నియా కనబడటానికి కారణం టాన్సిల్స్ ఉబ్బి ఉండటం, ఎడినాయిడ్స్ వాపు రావటం. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు మల్లిక ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 5 సంవత్సరాలు. పాప 12 కిలోల బరువు మాత్రమే ఉంది. పాప బరువు చాలా తక్కువగా ఉందని డాక్టర్ అన్నారు. పాపకు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పాప ఆహారం సరిగా తీసుకోదు. పాపకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? పాప విషయంలో మాకు చాలా బాధగా ఉంది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మల్లిక గారు, మీ పాప వయసు 5 సంవత్సరాలు అంటున్నారు, 12 కిలోలు మాత్రమే ఉంది అని అంటున్నారు కదా. 5 సంవత్సరాల పిల్లలు మన ఇండియాలో జనరల్గా అయితే 16 కిలోల వరకు ఉంటారు, 15-16 కిలోల వరకు ఉంటారు. 12 కిలోలు అంటే అది ఖచ్చితంగా బరువు తక్కువ ఉన్నట్లే. అయితే పిల్లలు బరువు ఎందుకు పెరగడం లేదు అనడానికి వివిధమైన కారణాలు ఉంటాయి. చాలాసార్లు వాళ్ళకి పదే ఇన్ఫెక్షన్ల వల్ల, అంటే పదే జలుబు దగ్గులు రావడము లేదా మోషన్స్ రావడం వల్ల తిండి అనేది తక్కువైపోయి ఆ సమయంలో బరువు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి చాలామంది మన తల్లిదండ్రులకి ఆహారం విషయంలో సరైన అవగాహన ఉండదు. కేవలం అన్నం తింటే సరిపోతుంది లేదా అన్నం చారు తింటే సరిపోతుంది అనుకుంటారు. దీనివల్ల కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ అనేవి, అంటే ఐరన్ లాంటివి, జింక్ లాంటివి సరిగ్గా అందక వాళ్ళకి ఆకలి తగ్గిపోయి, అలాగే దాంతోపాటు బరువు కూడాను సరిగ్గా పెరగకుండా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే లంగ్స్లో కానీ హార్ట్లో కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఏమైనా ఉందేమో అనేది గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరిగ్గా బరువు పెరగకుండా ఉన్నట్లయితే ముందు మీ దగ్గరలోని పీడియాట్రిషియన్కి చెకప్ చేయిస్తే వాళ్ళు చూస్తారు ఇది ఆహార లోపమా లేక లోపల ఇంకేమైనా ప్రాబ్లం తోటి ఇలా ఉన్నారా అనేది. చాలా అరుదుగా అన్నీ బాగానే ఉన్నా కూడా వాళ్ళు బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు. కానీ మీరన్నట్టు 5 ఏళ్ల బాబు కేవలం 12 కిలోలే అంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ బరువు ఉన్నట్లే. కాబట్టి వెంటనే దగ్గరలో డాక్టర్ చూపించి అసలు అది ఆహార లోపమా కాదా చెక్ చేస్తారు. దాంతోపాటు కొన్ని అవసరమైన పరీక్షలు చేయిస్తే లోపల అతని ఛాతీలో కానీ లేకపోతే కడుపులో కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో తెలుస్తుంది. డాక్టర్ గారు, ఉమా ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 2.5 సంవత్సరాలు. పాపకి తలపై ఎడమ వైపున ఎర్రటి పుట్టుమచ్చ ఉంది. పాప పెరుగుతుంటే దాని సైజు కూడా పెరుగుతోంది. డాక్టర్కు చూపిస్తే ఇది వయసుతో పాటు పెరుగుతోంది, కొంతకాలం తరువాత తీయించాలి అని చెబుతున్నారు. దీనివల్ల పాపకి భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఉమ్మగారు, మీ పాప తల మీద ఎర్రటి పుట్టుమచ్చలాగా ఉంది అంటున్నారు. మన శరీరంలో మనం చూసే నల్లటి పుట్టుమచ్చలే కాకుండా కొంచెం ఎరుపు రంగులో కూడాను మచ్చలు లాంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి 2-3 వారాల వయసు దాటిన తర్వాత కామన్ గా ఎర్రటి మచ్చలు వస్తూ ఉంటాయి. వాటిని హిమాంజియోమాస్ అంటూ ఉంటాము. ఈ హిమాంజియోమాస్ అనేవి నెల వయసు దగ్గర నుంచి మెల్లిగా పాప పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని 1 year ఏజ్ వరకు పెరిగి ఆ తర్వాత మెల్లిమెల్లిగా తక్కువ అయిపోతూ ఉంటాయి. కొంతమందిలో ఈ హిమాంజియోమాస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతుంటాయి, అలాగే పెరుగుతూ ఉంటాయి. సో రకరకాల హిమాంజియోమాస్ కి ఎక్కువ మందికి అయితే ఈ 1-1.5 year వచ్చేటప్పటికి మెల్లిగా తగ్గడం మొదలు పెడుతుంది. అలా తగ్గినప్పుడు దానికి ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. సో అలాంటి ట్రీట్మెంట్ ఎవరికి అవసరం మరి అన్నప్పుడు, ఎవరికైతే 1.5 year దాటిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతున్నట్లయితే, అంటే ఇలాంటి ఎర్ర మచ్చలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి లేదా సైజులో పెరుగుతున్నట్లయితే కొన్ని మందులు వచ్చినాయి. ఇవాళ రేపు బీటా బ్లాకర్స్ అని అవి కొన్ని మందులు కూడా చేస్తున్నారు. కొంతమందికి ఆ మందులు ఎఫెక్టివ్గా ఉంటాయి, ఇంకొంతమందికి ఆ మందులు సరిపోవు, వాళ్ళకి సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ హిమాంజియోమాస్ అనేవి ఏ ఏరియాలో ఉన్నాయి. కొన్ని డేంజర్ ఏరియాస్లో ఒకవేళ ఈ హిమాంజియోమాస్ అనేవి ఉన్నట్లయితే వీళ్ళని తొందరగానే తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఇట్లా ప్లెయిన్ సర్ఫేసెస్, మీరు అన్నట్టు తలలో స్కాల్ప్ ఉంది కదా, ఆ స్కాల్ప్ మీద ఉన్నట్లయితే దీనికి వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి
ఇది తర్వాత ఎప్పుడో చూస్తారులే అనుకోకుండా కనీసం 6 నెలలకు ఒకసారి డాక్టర్ చూపించి ఆ సైజు పెరుగుతున్నదా తగ్గుతున్నదా దాన్ని ప్రాపర్గా అసెస్ చేయించండి. ఈ పెరుగుతున్నది అన్నట్టయితే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఇది టైం ఫర్ సర్జికల్ రిమూవల్ అనేది. కాబట్టి ఇలాంటి కేసెస్ వల్ల సీరియస్ అయితే కారు, కానీ రెగ్యులర్ ఫాలోఅప్ మాత్రం చాలా అవసరం. పుట్టుకతో తక్కువ బరువున్నా కుటుంబంలో ఎవరికైనా స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నా కూడా పిల్లల్లో స్లీప్ ఆప్నియా రావచ్చు. ఈ వ్యాధి చాలా తీవ్రమైన ఇబ్బందులకు దారితీస్తుంది. దీనివలన పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవచ్చు. అదేవిధంగా గుండె సంబంధమైన సమస్యలు రావచ్చు. లక్షణాల ఆధారంగా అనుమానించిన చిన్నపిల్లల్లో స్లీప్ ఆప్నియాను నిర్ధారించుకున్న తర్వాతనే చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. డాక్టర్ గారు మల్లీశ్వరి ఇలా అడుగుతున్నారు. మా పాపకి ఇప్పుడు 6వ నెల మొదలైంది. పాపకి నా పాలు సరిపోవడం లేదు. పాపకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? గేదె పాలు ఇవ్వవచ్చా? అరటిపండు, సెరలాక్, రాగి జావా ఇవ్వవచ్చా? పాపకి ఉగ్గు ఎప్పటి నుంచి పెట్టవచ్చు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మల్లేశ్వర్ గారు, పాపకి 6వ నెల మొదలైంది అన్నారు. పిల్లలకి కనీసం సంవత్సరం వరకు, కుదిరితే 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేస్తేనే మంచిది. ఓకే, ఒకవేళ మీ పాలు తగ్గుతున్నాయి, సమ్ సిచ్యువేషన్స్ లో తగ్గుతున్నాయి అంటే కనుక పై పాలు మొదలు పెట్టడం కంటే కూడా ఇప్పుడు 6వ నెల కాబట్టి పాప మెడలు బాగా నిలబడుతుంది, సపోర్ట్ లేకుండా కూర్చోగలుగుతుంది అంటే కనుక మనం డైరెక్ట్ గా ఉగ్గు స్టార్ట్ చేసుకోవచ్చండి. వేరే బయట దొరికే వాటి కంటే కూడా హోమ్ మేడ్ ఉగ్గు చేసుకుని శుభ్రంగా పాపకి 6వ నెలలో ఉగ్గు స్టార్ట్ చేసుకోవచ్చు. పైన పాలు కనీసం సంవత్సరం వరకు వెయిట్ చేసి సంవత్సరం తర్వాత మన గేదె పాలు కానీ ఆవు పాలు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ లోపల పాలు ఇవ్వాల్సి వస్తుంది అంటే గనక పౌడర్ మిల్క్ ప్రిఫరబుల్. పిల్లల కోసం ఏవైతే పౌడర్ మిల్క్ ఉంటాయో అది ప్రిఫరబుల్. దానికంటే మీ పాలు కాకుండా సాలిడ్స్ తోటి మనం 1 year వరకు కంటిన్యూ చేసుకుని 1 year తర్వాత మనం ఆవు పాలకి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఉగ్గు అంటే గనక మనకి ఇక్కడ స్టేపుల్ ఫుడ్ బియ్యం, మంచి బియ్యం, మందు లేని బియ్యం దొరికితే ఇంకా మంచిది. దాన్ని వేపించుకుని పౌడర్ చేసుకుని నీట్గా ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే రాగులు స్టోర్ చేసుకోవచ్చు, గోధుమలు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఏమైనా ఎలర్జీ హిస్టరీ, గోధుమలకి అది గ్లూటెన్ సెన్సిటివిటీ అలాంటి ఎలర్జీస్ ఏమైనా ఉంటే కనుక అవి కొన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తాం. ఎలర్జీ హిస్టరీ ఏమీ లేదు అంటే కనుక అవి నీట్గా పౌడర్ చేసుకుని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకుని వాటిని ఉడకబెట్టుకుని సరిపడా వాటర్ మోతాదులో ఉడకబెట్టుకుని జావ కింద ఇనిషియల్ గా, తర్వాత కన్సిస్టెన్సీ పెంచుకుంటాం. 1 after 1 ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్తది పెట్టిన తర్వాత నెక్స్ట్ 3 days సేమ్ ఫుడ్ ఇవ్వాలి. పాపకి అది పడిందో లేదో చూసుకోవడం కోసం నెక్స్ట్ 3 days అదే ఫుడ్ కంటిన్యూ చేస్తాం. ఆ ఫుడ్ కి మనం వెజిటబుల్స్ లైక్ ఇనిషియల్ గా అండర్ గ్రౌండ్ దుంపలతోటి మొదలు పెట్టుకోవచ్చు. పొటాటో కానీ చిలకడ దుంప ఇలాంటి దుంపలు ఉడకబెట్టి మన సెరల్ కి యాడ్ చేసుకుని స్మాష్ చేసుకుని బేబీకి ఫీడ్ చేయొచ్చు. 6th month లో 1 week, ఇనిషియల్ 1 week ఒక పూట, తర్వాత వారం 2వ పూట, తర్వాత వారం నుంచి 3 పూటలు కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడే 1 year వరకు పాపకి పంచదార గానీ ఉప్పు గానీ యాడ్ చేయకపోవడమే మంచిది. డాక్టర్ గారు రోహిణి ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 6 నెలలు. బాబు తల వంకరగా పెట్టి చూస్తున్నాడు. డాక్టర్ని కలిస్తే కాస్త వయసు పెరిగాక ఈ సమస్య గురించి ఆలోచిద్దామని అంటున్నారు. మాకు మాత్రం చాలా భయంగా ఉంది. భవిష్యత్తులో ఇది పెద్ద సమస్య అవుతుందా? ఎవరికి చూపించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రోహిణి గారు, బాబు తల వంకరగా పెట్టి చూస్తున్నాడు అంటున్నారు. అంటే వాడికి హ్యాబిచువల్ గా అలా చేస్తున్నాడా, లేకపోతే మనకి ఒక సైడ్ ఉండే మజిల్స్ పుట్టుకతో కొంచెం కాంట్రాక్ట్ అయ్యి ఉండడం మూలంగా అలా చేస్తున్నాడా? ఇంకొకటి మనం కంటి చూపు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్లో వాళ్ళు కంఫర్టబుల్ గా చూడగలుగుతారు. ఒకవేళ వాడు హ్యాబిచువల్ గా చేస్తున్నాడు అంటే కనుక బొమ్మలతోని కొంచెం డైవర్షన్స్ తోని ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ యాక్టివేట్ చేయడంతో వాళ్ళు దాంట్లోంచి అది మర్చిపోయి మామూలుగా సెట్ అయిపోతారు. లేదు మజిల్ కాంట్రాక్షన్స్ తోటి అవుతుంది అంటే గనక ఒకసారి మీరు పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకురండి. అదే టైంలో ఐ చెకప్, ఐ పవర్ గురించి కూడా మనం చెక్ చేసుకుంటాము. మాక్సిమం 6 నెలలు నిండే వరకు వెయిట్ చేస్తాం. 6 నెలలు నిండిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అంటే కనుక ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటే ఇది దేని వల్ల చేస్తున్నాడు, అది హ్యాబిచువలా, లేకపోతే మజిల్ కాంట్రాక్షనా, లేకపోతే విజన్ ఎఫెక్టా, స్క్రీన్ చేసుకుని చూసుకోవడం మంచిది. కుటుంబంలో ఎవరికైనా స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నప్పుడు పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పొగ తాగే వాళ్లకు దూరంగా ఉండాలి. కాలుష్యం కలిగించే దుమ్ము ధూళి ఇంట్లో లేకుండా చూసుకోవాలి. పిల్లలు ఊబకాయులైతే ఈ సమస్య రావటానికి అవకాశం ఉండటం వలన మితిమీరు బరువు పెరగకుండా చూసుకోవటం కూడా ఎంతో ముఖ్యం. ఊబకాయం ఉంటే దాన్ని తగ్గించడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.